పోయి రూమ్ లేకి పోయి వీడియో తీసుకొని ఆ బనీ తీసేసి నువ్వు మొత్తం వీడియో అంతా తీసుకొని నీకు పెళ్లికి సంబంధించిండేది నీకు అందుకే నమస్కారం. అమ్మ జీతం అయ్యో పాయిపో. భయపడిపోయిందా ఆ టీవీలో ప్రెస్ వాళ్ళకి దొరికితే ఇంకా ఏం జరుగుతుందని అది ఆలోచిస్తాను. మహిళా మండలంలోకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారని ఆలోచిస్తాను. ఈయనేమో వీళ్ళందరి నంబర్లు నేను ఇప్పుడు ఎత్తకల్లా మళ్ళీ పంపిల్లా. ఆడొచ్చినాడు శివ రాపా రా ఇడికి రా కూర్చో మాట్లాడాలి నీతో. నువ్వు ఫ్రీ కూర్చో. మేము కూర్చో చెప్పింది నీదేంది. నువ్వు ఫ్రీగానే ఉన్నావా? ఫ్రీగానే ఇప్పుడు మళ్ళా నీకేమైనా మెసేజ్లు వస్తున్నాయా నీ మొబైల్కి? అదే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలా, తెలుసా అది నీకు? నువ్వు అన్ని డూబులు చెప్పద్దు. నువ్వు నీ సంబంధాలు చూస్తున్నారనే ఉద్దేశంతో సర్టిఫికేట్ ఉంటే మంచోళ్ళు వస్తారు, సర్టిఫికేట్ లేకపోతే నీకు ఏమేమి ఉన్నాయనుకుంటారనే ఉద్దేశంతో చెప్పిన. సర్టిఫికేట్కి నేను అప్లై చేసుకున్నా, నువ్వు అప్లై చేసుకుంటే చేసుకో. నీకు అవసరం లేదు పెళ్లి పెటాకులు అనుకుంటే ఇడిచిపెట్టుకో. నీకు ఏటు చదువు సర్టిఫికేట్ లేదు, కనీసం మొగోడు సర్టిఫికేట్ అన్నా ఉండాలా. అది ఉంటేనే నీకు సర్టిఫికేట్. డాక్టర్లు ధృవీకరిస్తారు నీకు ఏం మ్యాటర్ ఉంది ఏం మ్యాటర్ లేదనేది. పెళ్లికి ఆ పిల్లోడు అరుగుడా, పెళ్లికి వయసు వచ్చిందా లేదా నువ్వు చెప్తే సరిపో. డాక్టర్ చెప్పల్లా, నీకంతా నువ్వు దండి చెప్పుకుంటావు. నాది పోటు మొగోడు లేదు ఊర్లో అంటే అయిపోతుందే, కాదు కదా. పోయి రూమ్ లేకి పోయి వీడియో తీసుకొని ఆ బనీ తీసేసి నువ్వు మొత్తం వీడియో అంతా తీసుకొని నీకు పెళ్లికి సంబంధించిండేది నీకు అందుకే నీకు క్యాచ్ అయిందా? పోయి త్వరగా వీడియో తీసుకొని రా. ఏ బ్రోనా A few minutes later. ఫోన్ యాక్చువల్గా గ్లౌజ్ లేసి పట్టుకోవాల్సిండేది. ఏమి పాస్వర్డ్ ఎవడు పెట్టించినండి నీకు? నంబర్ చెప్పు, అదేదో పెట్టినావే సీక్రెట్గా. ఇట్లా పెళ్లి చూపులు చూపించేదాడు సీక్రెట్ గీకెట్లు పాస్వర్డ్లు ఏమి ఉండకూడదు. కొట్టి 1 నుంచి 4 వరకు. యాగల నుంచా ముందు నుంచే? ఏమే ముందు నుంచే. గ్యారంటీ వస్తుంది కదా. ఏంటి ఎప్పుడు నుంచి ఉంది నాది? బయట చేయించుకోవాలంటే 20,000 పైన అవుతుంది. ఓయమ్మ అంతా అది పక్కానా? ఎప్పటి నుంచి ఉందినా ఇట్లా? నీకు అవన్నీ నీకేమైనా ఐడియా ఉంటుంది అవి? లేదా ఒక 4 ఏళ్ళు లాగు పెళ్ళి. ఇప్పుడు అంత తొందర ఏమి ఉండదు కదా. నువ్వు లేదా తెచ్చుకోవాలి కదా. వస్తుందండి అడిగే తప్ప ఏంది అదే పెళ్లి కార్డుదే. పెళ్లి కార్డు కాదు అది. పెళ్లి చేసుకొచ్చి పిల్లోని ఎవరైనా అని ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అదే మరి తెలుసుకోవాలి కదా ఎప్పటి నుంచి ఇది పోయిందో లేదో. ఏందో తీసేస్తాను దీంట్లో అన్ని నోటిఫికేషన్లోనే వస్తున్నాయి. అయినా దీంట్లోకి ఎందుకు వేసుకున్నావు సిమ్? వేసుకున్నాంలే ఫోన్. అదే ఫోన్ కదా. ఎవరు ఫోన్ ఇది? నీకు అర్థం కాదు కదా. ఈ నా ఫోన్ సావడ నేను ఏదో చెక్ చేసేది ఉంది కదా. నువ్వు ఇది ముఖ్యమా అది ముఖ్యమా? కట్ చేయి. చెక్ చేస్తాను ఏ టైంలో ఏది పెట్టుకోవాలని. ఎవరిది అది? నీది ఆరానికే ఎందుకో ఏమో నేను ఏంటి చేసిందబ్బో. ఏందిరే చెయ్యి.
ఓయమ్మ నైనా స్వామి ఎత్తి చెప్తున్నా నువ్వు ఎత్తలేదు నువ్వు ఏం ఎవరు చేస్తారు మహా అయితే ఏం ఎత్తి చెప్తేనేమి వద్దు ఖర్చు లేకపోతే నువ్వే చెప్పు స్పీకర్ ఆన్ చేస్తా వద్దులేనా అది అయ్యో చెప్పు స్పీకర్ ఆన్ చేస్తా నీకే నువ్వే మాట్లాడు నేను మాట్లాడనులే మాట్లాడదు కదా అది ఖర్చు ఎందుకు 2 సార్లు చేసినారు ఇప్పటికి ఏం కాదు అది ఎత్తి ఏదో ఒకటి చెప్పు అడా చాలా ఏం కాదంట పనుకొని తిందావా అని అడుగుతుంది ఇంకంతే కట్ అయిపోయా కాదు నిజంగానా పోయినాయి బట్టు పోయినాయా వచ్చినట్లున్నాయి ఉండే ఆడికి పోద్దు ఇవి మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ పంపించి చెప్తారు ఏమనేది కథ ఉండలే అప్పటికప్పుడుకి వచ్చేస్తుందా వచ్చే 10 నిమిషాలకు వస్తుంది ఇంకా దుమ్ము లేకపోతే ఫోన్ వస్తుందా రాలే కదా వస్తుంది నా నువ్వు ఫోన్ మాట్లాడతాను మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడు ఇడు కూర్చొని మాట్లాడు ఇటు వచ్చాను కాదులే కానీ ఏదో డౌట్గా ఉంది నువ్వు మళ్ళీ వస్తారు గంటన్నర అవుతుంది ఎందుకు గంటన్నర ఎందుకు అవుతుంది నీకు నేనంతా చూసుకోవాలి కదా అంతా అట్లా వాకింగ్ రౌండ్ పోయి అందరి సమస్యలు తీరు చేసి అంతా చేస్తాను నువ్వేనా కౌన్సిలరా లేదా ఎమ్మెల్యేనా లేదా నువ్వేం మినిస్టరా అట్లా పోయి సమస్యలు అంతా తీర్చుకుంటా బేకి నేను డైలీ పోయేది వస్తా కదా అసలు లక్ష వస్తావు 1 గంటరా 2 గంటలు అనుకో ఇప్పుడు ఇదే బట్టల్లో పోతాను వేసుకుంటావా ఆడ వేసుకుంటా పెద్ద ఇంట్లో ఆడికి పోతానవా ఆడ పోయి వేసుకొని సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తారా కంపల్సరీ చేయలేను అదే ముఖ్యము ఏ అంత ఆత్రంగా పోతానవా ఏమిటది గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్ నమస్కారం. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చినాని చింతామణి నిన్ను చింతకాయతో కొడతా ఆపండి చూపించినంతవరకు చాలు ఇంకా వెళ్ళిపోండి. కాదు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు ఓసారి ఏం ఈరోజు కాల్ చేసినాను లిఫ్ట్ చేయలేదు కదా ఆడ మా బంధువుల్లో ఉండ్రి అందుకే మా బంధువులు మాట్లాడి నేను అర్థమైందా నేను మామూలుగా బయటకు మాట్లాడతా నువ్వు మింది ఫోన్ అవును ఏమైంది కొంతసేపు మమత గురించి ఏమన్నా మమత గురించి ఏమో కానీ నా కాలు తిరిగి ఒక 20 minutes పడిపోయినాను రా కిందకి ఎక్కడున్నానో కూడా తెలియదు వేరే వాళ్ళు వాటర్ కొట్టారు మొగానికి అయ్యో నేను నాకు అప్పుడే చెప్పొచ్చు కదమ్మా హాస్పిటల్ నుంచి పోయినావా లేదా ఎదవా నీ వల్లే రా నేను పడిపోయింది ఇది నా మీద ఎక్కువ బెంగపడా నీది అదేదో వీడియో వచ్చింది అదో కొత్త నంబర్ నుంచి ఏందిరా నీ అరాచకము అన్ని చూపించుకుంటా ఏదో బనీ వేసుకుని ఇప్పేసినావు కింద నిక్కర్ ఇప్పేసినావు ఓయమ్మ తెలుసుకుంటాను మళ్ళా కళ్ళు తిరుగుతానే వామిటింగ్స్ వస్తున్నాయిరా మమతాకైతే జ్వరం వచ్చిందిరా అంటే అంటే మీకు వచ్చినాయి మా ఇద్దరికి ఏదో కొత్త నంబర్ నుంచి వచ్చిందిరా చాలా ఘోరంగా ఉందిరా నాయనా నేనన్నా ఒక 5 నిమిషాలు చూసినా ఆ బాబా నిమిషంకే కళ్ళు జ్వరం వచ్చి పడిపోయి ఫిట్స్ వచ్చినాయిరా బాబాకి అదవా ఏం మనిషిరా నువ్వు అంత అదేరా పంపించేది ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేసినావా లేదు నువ్వు అదేనా దాంట్లో చేసినా నా దాంట్లో పెట్టుకున్నా ఎప్పుడైనా ఏదైనా అవసరం డబ్బులు పడితే బ్లాక్ మెయిల్ చేసే కదా మనకు వస్తుందని కొంచెమండా లోపరమండా నీకేమైనా సిగ్గు మానం ఏమైనా దెబ్బతారుతానా కాదుమండా కొంచెందానా ఇదే అందరికి ఎంప్లాయీస్ కి అందరికి పంపిస్తా ఉండా వీడియో వద్దొద్దలే బేవర్దనా నువ్వు కార్డు చేయొద్దు మమతా డిలీట్ చేసినావా ఫిట్స్ వచ్చి జ్వరం వచ్చిందిరా హాస్పిటల్కి తీసుకుపోతారు అనుకుంటా కంపలు ముంచినాడు మా ఉన్నాడు కదా మీ ఓనర్ ముదరిష్టమాడు ధూములు పోతాడు నా ఉసురు కొట్టుకుంటాడు కానీ
మొత్తం ఏదో చెప్పి మొత్తం మీకు పంపించాడా అసలు ఏమన్నా బాడీ ఏందిరా స్వామి నాయనా అమ్మ నేను కర్మగాలి అసలు మీకెట్లా వచ్చినాయినమ్మా ఇవి ఏమో దాని గురించి తలుచుకుంటే నేను నాకు ఎందుకో ఒళ్ళు జల్దరిస్తుంది, భయం వస్తుంది, నాకు అసలు మాట్లాడే కూడా వణుకొస్తుంది. అమ్మయ్య నేను ఎన్నో దయ్యాల సినిమాలు కూడా చూసారా, మరి ఇది ఏందిరా నాయన ఇంత భయంకరంగా ఉంది. అంటే అందరికన్నా భయంకరంగా ఉంది. ఓయమ్మా నాయన అమ్మా నాయన నేను 2 రోజులు అన్నం కూడా తిన్నరా. మరి అంత చిన్న అసలు వచ్చి అమ్మ జీతం నా బతుకులేదు. సరే నేను బయటకు వెళ్తున్నాను రా, దయచేసి నువ్వు ఫోన్లు చేయొద్దు, నన్ను గుర్తు ఆ వీడియోని గుర్తు చేయొద్దు, నాతో 2 రోజులు మాట్లాడుతురా నాయన. A few minutes later. ఏ బజార్ మామూలు చిల్లరోడా ఎవరు పంపించాను వస్తా నేను కొడితే బ్లడ్ వస్తుంది నీకు. ఏ ఎట్లా పని నీకేం చేసాక ఏమైనా ఉందా నీకేమన్నా? ఏమైంది? ఎవరు పంపించావు అవన్నీ వీడియోలో? అసలు ఏమ్మా జీతం పెళ్ళి అయినాక చూపిద్దామని ఏకంగా అప్పుడే చూపించా. అసలు 2 అమ్మాయిలకే ఏమే పెళ్ళైనాక చూపించేది అప్పుడే చూపించి ఏది మాట్లాడతాను? 2 అమ్మాయిలేదే అసలు నువ్వు బట్టలు వేసుకుంటాను, ఎక్కడికో పోతాను, కాళ్ళు ఎంత తిరిగే కన్నా ఎట్టుండేది అట్లే ఉన్నాయి బట్టలు. అంటే వాడు ఇంటికాడు కూడా పోలే. జీతం పాప పరువంతా మర్యాదంతా తీసేసి మొత్తం జీతం పాప పరువంతా మర్యాదంతా తీసేసి మొత్తం ఆడుంది ఆ ఏరియాలో ఉంది నీకు. నాకు వస్తాయి ఇంకా పనులోడా మళ్ళా ఎవరు పంపిలే కూడా తెల్లానికి ఏమన్నా కొత్త నంబర్ వచ్చి కొత్త నంబర్ నుంచి పెట్టి ఎక్కించవడలే అదో ఏది కొత్త నంబర్? కొత్త నంబర్ నువ్వు నంగాడతా ఎవరు పంపించావు? పంపించాను ఈ గజ్జినాయలతో నాకు వచ్చిన తలకాయ నొప్పి ఎవరికి రావు. ఏమైంది? ఆడపిల్లలకి ఎట్లా పంపించాదన్నా? ఏ ఊరి ఆడపిల్లలు ఎవరు? నీకు ఆడపిల్లలు ఇప్పుడు నువ్వు మళ్ళా ఎవరు పంపించాను? ఏమైందిరా? మమతాకి పంపించాను. ఏంటివి? ఏంటి వీడియోలో? ఏ వీడియోలో? ఇప్పుడు చూపించిండదే మొత్తం అంతా నీవే. సర్వర్ డౌన్ అయినట్టుంది నీ అమ్మ, ఏందో కంపెనీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి వినట్లున్నాయి. సర్వర్ డౌన్ అయినట్టుంది నీ అమ్మ, ఏందో కంపెనీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి వినట్లున్నాయి. 1 నిమిషం ఉండు, చెక్ చేస్తా. బజార్ మొత్తం పెట్టబడి చేసిన గ్లోబల్ సర్వర్ కి అది నాకేం సంబంధం? బొంగులో ఎవడు పెట్టమంటారు నీకు? అసలు ఆ నమ్మలు చూసినారా? వాళ్ళు చూసినారా? వచ్చి జ్వరం చేర్చుకుంటూ పోయి చెప్తాందంట ఏకులు పట్టుకొని మళ్ళా. ఎవరు? అమ్మ జీతం అయ్యో పాయిపో. భయపడిపోయిందా? ఏమడిగాను చెప్పాలి కదా, మూతి నోరానే నేను ఏకంగా ముందర పెట్టి చూపించినా మొత్తం. అది ఎవరిది మిస్టేక్? డాక్టర్ ఎప్పుడైనా నీకు బాగలేకపోతే నోరు తెలుసు అంటాడు, కానీ నిక్కర్ తెలుసు, ప్యాంట్ తెలుసు, ఇవి తెలుసు అని చెప్తాడా? నీకన్నా మినిమం కామన్ సెన్స్ లేకపోకుండా నువ్వు ఏది పంపిస్తానో తెలియకుండా నువ్వు ఏది ఇంకానయ్యా ఆ పాప ఎవరో జ్వరం వచ్చిందంటానో డాక్టర్ ఏంటి చచ్చిపోయిండు. ఇట్లా పేషెంట్ కి నేను ఏందో అడిగితే ఏందో పంపిస్తా, టెక్నాలజీ నేను ఇంత అద్దుమానంగా వాడుకొని వస్తాను నా కొడుకులని. ఇప్పుడు ఏమైందంటే ఎవరెవరు చూసినారు, 2కి జ్వరం వచ్చిందా? చచ్చిపోరాయి మళ్ళీ ఎట్లా పెడితే బజార్ కూడా చెప్పలేదు నువ్వేమన్నా పెళ్లికి మళ్ళీ అది వింటది చెప్తే మళ్ళీ మళ్ళా అది చెప్పాలి ముందరే పెళ్లికి ఏమన్నా అదే పనికి బతుకు బజార్ ఎవరన్నా కానీ మళ్ళీ చిల్లర బడ్జెట్ ఇప్పుడు ఏమైందంటరా? జీతం పాయిపో కొంబ కొల్లేరు ఆడ పాపకి ఎట్లా పంపించాలని కూడా జ్ఞానత్వం నీకేం లేదు చూడు. 2కి కదా అంటాడు నువ్వు, మళ్ళీ 1కి అంటావు? 2కే. ఇప్పుడు ఎవరు జ్వరం వచ్చింది? మేనేజర్కి మేడంకి వచ్చిందా జ్వరం? లేకపోతే ఎవరు? మా మేనత్ కూతురికి వచ్చి నువ్వు పంపిలనే పంపించాము నాకే, నేను కాదనైనా గ్లోబల్ సర్వర్ మిస్టేక్. అది లోపల బొంగ అది అనుకోకుండా పోయినాయి వాళ్ళకి, మన చేతుల్లో ఏముండు వాళ్ళకే పోయినా ఇంక ఏమేమి ఎంతమందికి పోతున్నాయి ఎవరో నాయనో. అట్ట తిరిగి ఇట్లా తిరిగి కాళ్ళు ఎంత పోయిందనుకో. వాళ్ళకే పోయినా ఇంక ఏమేమి ఎంతమందికి పోతున్నాయి ఎవరో నాయనో. అట్ట తిరిగి ఇట్లా తిరిగి కాళ్ళు ఎంత పోయిందనుకో. ఏమి నాయనో ఎవరు ఇప్పుడు నా మెంటల్ వేస్తుంది. ఫేస్ ఏం చూపిలేదా నువ్వు? ఫేస్ చూపించినావా? కాదు, నువ్వు ఫేస్ చూపించినావా దాంట్లో ఏమన్నా?
టెన్షన్ పడదురా, దేనికైనా పరిష్కారం ఉంటుంది. అన్ని చూపించాను మగంతో సహా మొత్తం ముందరికి మొత్తం పాటతో సహా వెనక్కి కూడా ముడ్డి కూడా. ఇంకా అట్లయితే బతకాలంటే కష్టమే, ప్రజల్లో తిరగాలన్నా ప్రజల్లో తిరిగే కూడా కష్టమే, ఎట్లా చేద్దాము? రోడ్లలో తల ఎత్తుకొని తిరగాలో ఏమో ఎవరు పంపించినావో. నీకు డాక్టర్ గురించి ఐడియా లేకోకుండా అసలు నీకు చెప్పినా కొడుకు ఇవుడు ఇవన్నీ తీసి పంపివని నాకు అర్థం కాదు. అసలు నీకు చెప్పినా కొడుకు ఇవుడు ఇవన్నీ తీసి పంపివని నాకు అర్థం కాదు. దమ్మలు పగలించుకుంటావు. పెళ్లి కొడుకు ముఖం బాగుందా, ముక్కు బాగుందా, పళ్ళు బాగున్నాయా, చెవులు బాగున్నాయా, జుట్టు బాగున్నాయా చెక్ చేసి పంపిమన్నా. నువ్వు మొగం ఇడిచిపెట్టి నువ్వు ఏందేందో ముండమొప్పు వేసుకొని ఏమేమి పంపిస్తావు నాకేం తెలుసు. ఆ టయానికి గ్లోబల్ నేషనల్ ఇంటర్నేషనల్ పాన్ ఇండియా సర్వర్ ఎందుకు బిజీ కావాలా? నీకు తెలియదు కదా పాన్ ఇండియా సర్వర్ అంటే. ఫ్యాన్ ఇండియా కూడా ఉంది మళ్ళా, ఫ్యాన్ ఇండియా కూడా ఉంది మళ్ళా. మళ్ళీ పాన్ ఇండియా సర్వర్ అయితేనే ఇట్లా జంప్ అయిపోతాయి వీడియోలు. అదిగినా ఏడైనా మెయిన్ ఎవరైనా పొలిటీషియన్లకు వాళ్ళు చేతికిన పడితే ఏం నీ బతుకని ఆలోచిస్తాను. ఆ టీవీలో ప్రెస్ వాళ్ళకి దొరికితే ఇంకా ఏం జరుగుతుందని అది ఆలోచిస్తాను. మహిళా మండలి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారని ఆలోచిస్తాను. ఈయనేమో వీళ్ళందరి నంబర్లు నేను ఇప్పుడు ఎత్తకల్లా మళ్ళీ పంపిల్లా. ఈయనేమో వీళ్ళందరి నంబర్లు నేను ఇప్పుడు ఎత్తకల్లా మళ్ళీ పంపిల్లా. అదే ఆలోచనలు అంటే నువ్వు పంపిలనే కదా నీకు ఉద్దేశం. అంటే నువ్వు పంపి ముందు నువ్వు పంపిలనే స్కెచ్ చేసి నంబర్లు ఎత్తుకోవాలనే పాన్ ఇండియా గ్లోబల్ దగ్గు ఎవడు తగ్గద్దన్నాడు. పోయి టీవీ రోగం తెచ్చుకొని రోజంతా దగ్గు ఎవడొద్దన్నాడు నీ తగ్గద్దని. అయినా ఇంకోసారి నా పక్కన తిరగద్దు. నీ వీడియోలు, నీ రూపురేఖలు, నీ వ్యవహారాలు చూసి, నీ పుట్టుబడి చూసి ఈ పాటికి 10 మంది చచ్చింటారు. ఆ షెడ్డ నా మీద తేద్దు, నా పక్కన తిరగద్దు. 2 రోజులు మాస్క్ వేసుకుని ఏడ తిరుక్కో. చిల్లర పట్టించప్ప కొట్లు మూడు ఊరిన అవసరంగా గబ్బు గబ్బు చెప్తాడు చెప్తాడు కొత్త నిక్కర్ వేసుకున్నావు అని నిక్కర్ చూపించాలనే ఉద్దేశంతో నువ్వు ఈ మొగం చూపిలే మొత్తం నిక్కర్ కూడా పేసినా మొత్తం అంతా బజార్ కూడా మొత్తం బజార్ నా కూడా నువ్వు ఉండు. ఆ నిక్కర్ అన్న ఒక 5 నిమిషాలు చూపించింటే అందులో ఏదో ఒకటి చేసేవి. ఆ లాస్ట్ లో దాన్ని తీపిచ్చే వల్ల స్టార్టింగ్ నువ్వు మొదలు పెట్టావు కదా. నువ్వు చెప్పినా కదా మొత్తం మైన్పాటి పెళ్లికే సంబంధించిన తీసుకో పెట్టుకోని. నీకు సర్టిఫికేట్ ఏం వస్తుందో నాకు అర్థం కావడంలే. సర్టిఫికేట్ వస్తుందో ఇప్పుడు ఎవరి దగ్గర వాళ్ళు డిలీట్ చేసినారంట, వాళ్ళతో ఉందంట. ఏ బజార్ మోడ ఉండాయంట. వాళ్ళు తీపిచ్చలేదా నువ్వు? ఆ పాప అనేది తీపిచ్చేందని వైష్ణవి తీపిచ్చే ఏంది? ఆ పాప అనేది తీపిచ్చేందని వైష్ణవి తీపిచ్చే ఏంది అంటే కాదా బాబా తీపిచ్చింది అన్నది. అది నమ్మర్లో ఏమో భయం అవుతుంది ఇప్పుడు. భయం అవుతుంది ఇప్పుడు. నువ్వే ఇప్పుడు అబ్బా తీపిచ్చిందో తీపిలేదని నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు. ఒకవేళ అది పోయినా మనకేం ప్రాబ్లం. మనతో ఒరిజినల్ ప్రింట్ ఎట్టు ఉంది అర్థమైందా? ఎవరికేం భయపడాల్సిన అవసరం లే. మన ఒరిజినల్ ప్రింట్ ఉన్న ఏమో సినిమా కంటే ఇది ఇంక పెద్ద సినిమా కాదా? జ్వరం వచ్చి పడిపోయిందంటే ఓ పాప చూసి వానమ్మ పరాయి దేశాలు పాకిస్తాన్కి వీడియోలు వదిలినామంటే వానమ్మ అందరు పిట్టలు లేలిపోయినట్టు లేరిపోరా లేచిపోరా. అణు ఆయుధం కంటే గొప్ప ఆయుధం అంతా ఇప్పుడు ఒరిజినల్ ప్రింట్ ఉంది. ఎవడు సరిపోలేదో వాళ్ళందరికీ పంపిస్తా ఇప్పుడు నుంచి. వానమ్మ నాకు ఎవరు బింద అయితే కక్ష ఉందో వాళ్ళందరికీ పంపిస్తా. నాకు సరిపోయిన వాళ్ళందరికీ పంపిస్తా. చచ్చిపోయిన కొడుకులు నీకు ఎవరైనా సరిపోయిన వాళ్ళు ఉంటే చెప్పు, వాళ్ళకి పంపిద్దాము. అదేమన్నా విషయం అయ్యేదేమన్నా మొత్తం ముందరది పాట గబ్బోడా గప్పు గప్పు కూతురు కూసుకుంటా. ఇప్పుడు ఆ పాప జ్వరం వచ్చిందన్న. జ్వరం కాదు నైనా చూస్తే ఎవరైనా ఏమనుకోరా ఏక ముందరదే మాట్లాడతా. నువ్వు బజార్ గారివి, నువ్వు బజార్ అని బజార్కి తగులుతా చూడు పోతావు, దూకొట్టుకొని పోతావు. బజార్ మమ్మడ చిల్లర ఏడాది ఉండాలి కొద్దిగా ఏమన్నా అంత బుద్ధ చిన్న గార్జీ రేటు పెరిగినవే. సార్ బంద్ చేద్దామా? ప్రెస్ వాళ్ళని వాళ్ళందరూ పిలిపించి ఆ వీడియో వీంది కదని చెప్పి ఏమన్నా చెప్పించమంటే చెప్పిస్తా. ఎట్లా చెప్తావు? మగవత పెట్టి మొత్తం
మగము సార్ చిచ్చి చి ఈయన ఏదో ఈయన చెప్పుండే నాకే మర్యాద ఉండదు అసలు. మా చిల్లర అంటే చిల్లరను నంబర్ 1 చిల్లర ఎవరు అంటే కుటుంబంలో వస్తారు పేరు మొత్తం అంతా. నాకు బాధ అవుతుంది కదా. ఏడన విషయం తాగానే చచ్చిపోలేదు నమ్మ బతికే బదులు మొత్తం. ఓ అప్పుడే చచ్చిపోద్దు, నలుగురు నోట్లకి ఉమ్మినాక పోదు, అప్పుడే పోయి ఏం చేస్తావు? లైలెంట్కున్న పనులు సెట్ ఉడుతుంది, గుద్దుతే ఓ గేటుకే. నువ్వు చేతులారా చేసుకున్న తప్పదే. నువ్వు ఈ పొద్దుగానే నువ్వు ఏ పొద్దుగానే నీళ్లు పోసుకోవా బాత్రూంలో, నువ్వు ఏ పొద్దుగానే నీళ్లు పోసుకోవా బాత్రూంలో. మొత్తం నువ్వు జూమ్ చేయకుండా చూసుకుంటానా తీకోకుంటానా అప్పుడు మాట్లాడప్పుడు మళ్ళీ ఇట్లాడవు ఎప్పుడైనా దొరకవా? ఎంత పగైనా ఎంత కసైనా తీస్తా నేనే దాన్ని పట్టించుకోలే కానీ జూమ్ చేసి కన్నా ముట్టి ముందర మొత్తం చూపించేస్తా మొత్తం. ఇప్పుడు అది ఒరిజినల్ ప్రింట్ పెట్టుకుందామా లేదా ఎవరికైనా పంపిద్దామా సేఫ్ సైడ్కి? నువ్వు చిన్నా కొడుకున్నట్టు నువ్వు అదేం బాగోలే